హాయ్ ఎలా అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మొన్న అంటే ప్రీవియస్ క్లాస్లో మనం అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిలేషనల్ ఆపరేటర్స్ చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటో చూద్దాం. ముందు అసలు ఫస్ట్ ఒక ఫైల్ ఓపెన్ చేసుకుందాం ఎప్పుడులాగా. ఓకేనా, దీన్ని మామూలుగా సేవ్ చేద్దాం. ఓకే, ఆపరేటర్స్ రిలేషనల్ అని సేవ్ చేస్తాను, ఎందుకంటే రిలేషనల్ ఆపరేటర్స్ చెప్తాను కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ చేద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే, ఆపరేటర్స్ అంటే తెలుసు కదా, ఆపరేట్ చేస్తాయి మోర్ దెన్ 2 ఆపరెంట్స్ మీద పనిచేస్తాయి కదా. ఇప్పుడు ఆపరెంట్స్కి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటో చెప్తుంది అనమాట. అంటే ఒక ఆపరెంట్ ఇంకొక ఆపరెంట్కి ఎలా ఉంది, ఆ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, ఒకదానితో ఒకటి పోలిస్తే ఆ రెండింటి మధ్యన రిలేషన్ ఎలా ఉందో చెప్తుంది అనమాట. అందుకే దీని పేరు కూడా రిలేషనల్ ఆపరేటర్ అనమాట. ఓకేనా, దీంట్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే ఈక్వల్ టు. ఓకేనా, ఇది రిలేషన్ ఆపరేటర్. సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను ఉండండి, ఫాంట్ జూమ్ చేద్దాం. చూడండి, జూమ్ చేయాలనుకుంటే మనం ఎప్పుడైనా ఎడిట్లోకి వెళ్ళి స్పెషల్ కమాండ్స్ అని ఉంది కదా, ఇందులో జూమ్ అని ఉంది చూసారా, ఈ జూమ్ ఇన్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, జూమ్ అవుట్ చేస్తే డిక్రీజ్ అవుతుంది, మీకు తెలుసు కదా. ఇది సరిపోదు, ఇంకొంచెం పెడదాం చూడండి. ఓకేనా, ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు టైప్ చేస్తాను చూడండి, హ్యాష్ ఇంక్లూడ్, మొన్నటి మీద కొంచెం పెద్దది వస్తుంది. ఓకేనా, stdio.h ఇదే కదా ఫస్ట్ రాస్తాం. దీనికి ముందు ఏం చెప్తున్నానంటే అసలు ఆపరేటర్స్ ఏంటో చెప్తున్నాను కదా. ఓకే, ఇప్పుడు ఆపరేటర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏం ఆపరేటర్స్? రిలేషనల్ ఆపరేటర్స్. ఏమంటే ఈక్వల్ టు అంటే రెండింటికి మధ్యన ఈక్వల్ టు రిలేషన్ ఉందా అంటే, ఈక్వల్ టు అంటే ఏంటి, రెండు ఈక్వలా కాదని. ఈక్వల్ టు వేరు, ఈక్వల్ టు వేరు. ఈక్వల్ టుకి తేడా ఏంటంటే, ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం చూసాం కదా, అంటే ఈ వాల్యూని అందులో అసైన్ చేస్తుంది, ఈ వాల్యూని అందులో తీసుకొచ్చి పెడుతుంది. కానీ ఈక్వల్ టు అంటే చెక్ చేస్తుంది రెండు ఒకేలా ఉన్నాయా లేదా. నెక్స్ట్ లెస్ దెన్ ఆపరేటర్. లెస్ దెన్ అంటే ఒకదానికొకటి ఎలా ఉంది అంటే, లెస్ దెన్ చిన్నదా పెద్దదా అని చెక్ చేయాలంటే గ్రేటర్ దెన్, చిన్నదా చెక్ చేయాలంటే లెస్ దెన్. మరి చిన్నదా లేదా ఈక్వల్ టునా అని చెక్ చేయాలంటే అంటే ఏంటి, స్మాలా ఈక్వల్ టు అని చెక్ చేయాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. పెద్దదా ఈక్వల్ అని చెక్ చేయాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. మరి ఈక్వల్ టు అవునా కాదా, ఈక్వల్ టు కాకపోతే నాట్ ఈక్వల్ టు, అంటే దానికి ఒకదానికొకటి ఈక్వల్గా లేదు. ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. ఇవన్నిటి మీద ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం, సింపుల్. ఓకేనా, రెండు నెంబర్స్ తీసుకుందాం, ఆ రెండు నెంబర్స్ ఈక్వల్గా కాదా చూద్దాం అంతే. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ మనం అసలు ఏం చేయాలి, వాయిడ్ మెయిన్లో కదా రాస్తాం, వాయిడ్ మెయిన్. ఓకే, ఇప్పుడు రెండు నెంబర్స్ తీసుకుందాం. ఇంట్ a ఈక్వల్ టు 10 కామా b ఈక్వల్ టు 20. రెండు వేరు నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ రెండు ఈక్వల్లా కాదా చెక్ చేద్దాం. ఓకేనా, ఏం చేద్దాం, ఇప్పుడు రెండు ఈక్వల్లా కాదా చెక్ చేయాలంటే, ఎప్పుడైనా చెక్ చేయాలంటే మనం వాడాల్సింది ఏంటంటే ఇఫ్ కండిషన్ అనమాట. ఇఫ్ అనే స్టేట్మెంట్ అంటే ఇఫ్ అనే కీవర్డ్, ఇవన్నీ మీకు తెలుసు కదా, కీవర్డ్స్లో చదువుకుంటారు కదా. ఇఫ్ అనే కీవర్డ్ వాడతాం. ఇఫ్ దేనికోసం యూజ్ చేస్తారంటే, ఇఫ్ అంటే కండిషన్ అయితే, ఏమైతే ఏ ఈక్వల్ టు బి అయితే. అర్థమైందా, ఏం చెక్ చేస్తున్నాం, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే ఏం చేయాలి, ఆ రెండు ఈక్వల్ అని ప్రింట్ చేయాలి అంతే. ప్రింట్ ఏం రాద్దాం, ఆ రెండు ఈక్వల్ అని రాద్దాం అంతే. ఏ అండ్ బి ఆర్ ఈక్వల్, ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. ఓకేనా, అది ఈక్వల్ అయితే. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఏ లెస్ దెన్ బి అయితే, ఏ లెస్ దెన్ బి అయింది అనుకోండి సపోజ్, అంటే ఏ అనేది బి కంటే చిన్నదైతే అప్పుడు ఏం ప్రింట్ చేయాలి, ఏ ఈజ్ లెస్ దెన్ బి అని ప్రింట్ చేయాలి. ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఓకేనా, ఏ బి కంటే చిన్నదైతే ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఒకవేళ అది కాదు, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయితే,
ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయితే అంటే ఏ బి కంటే పెద్దదైంది అనుకోండి, అప్పుడు ఏం ప్రింట్ చేస్తాం? ఏ గ్రేటర్ దెన్ బి, అంతేగా? ఓకేనా? అలా అన్నిటికీ రాసుకోవచ్చు. ఒకవేళ ఏ బీకి ఈక్వల్ కాకపోతే, గ్రేటర్ దెన్ అయినా లెస్ దెన్ అయినా అది బీకి ఈక్వల్ కాదు కదా ఆటోమేటిక్గా. ఓకే, అప్పుడు ఎలా రాస్తాం? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఆ పై దాంట్లో ఏదైనా సరే ఈక్వల్ టు కాకుండా ఇవి ఏవైనా సరే నాట్ ఈక్వల్ టు కూడా అవుతుంది, అంతే కదా? చూడండి ఇప్పుడు ఒకసారి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఎర్ర రాలేదు కాబట్టి చూడండి, రెండు ప్రింట్ చేసింది. ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. చూడండి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రతిదాని దగ్గర స్లాష్ అని పెడతాను, ఎందుకంటే నెక్స్ట్ లైన్లోకి వస్తే రెండు క్లారిటీగా అర్థమవుతాయి కాబట్టి. స్లాష్ అని గుర్తుంది కదా అందరికీ? ఓకేనా? స్లాష్ అని పెడుతున్నాను. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఈరోజు యాడ్ చేస్తాను, కావాలనుకుంటే అందులో ఒకసారి చెక్ చేయి. ఈరోజు దేనికి సంబంధించిన చెప్తానో దానికి సంబంధించిన నోట్స్ యాడ్ చేస్తాను. ఓకేనా? చూడండి ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటంటే ఈ రెండింటి మధ్యన రిలేషన్ ఏంటి? ఏ బి కంటే చిన్నది ఉంది అండ్ నాట్ ఈక్వల్ టు, చిన్నదైతే నాట్ ఈక్వల్ అనే కదా అర్థం. ఒకవేళ నేను ఇది పెట్టాను అనుకోండి, ఇంకేం ఉండదు, జస్ట్ ఇది ఒకటే వస్తుంది, అంతే కదా? చూడండి ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. ఒకవేళ నేను దీన్ని 5 తీసుకుని 10 తీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఇందాకలాగే ఏ ఈజ్ లెస్ దెన్ బి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అని ప్రింట్ అవుతుంది, అంతే కదా? సరే, ఇక్కడ దాకా అర్థమైంది కదండి. అంటే ఏ ఈక్వల్ టు ఏ అయితే ఎప్పుడు అవుతుంది, దానికి ఎలాగా రిలేషన్ చెక్ చేయాలి, ఏ లెస్ దెన్ అయితే రిలేషన్ ఎలా చెక్ చేయాలి అది చెక్ చేశాం కదా. ఇప్పుడు ఇంకో రెండు ఉండిపోయినాయి కదా, అది ఒకసారి రాసి చూపిస్తాను. చూడండి ఇక్కడే రాస్తున్నాను. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఏమవుతుందంటే ఏ లెస్ దెన్ అయినా సరే ఈక్వల్ అయినా సరే, ఏ రెండిట్లో ఏదైనా సరే ఇది ప్రింట్ చేస్తుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ అయినా ఈక్వల్ అయినా రెండిట్లో ఏదైనా సరే ఇది ప్రింట్ చేస్తుంది. ఓకేనా? చూడండి ఒకసారి చూడండి, ఏ లెస్ దెన్ బి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, రెండు అయింది కదా అక్కడ. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుందో, ఇందాక ఈక్వల్ టు పెడితే ఇది ఒక్కటే కదా ప్రింట్ అయింది, ఇవేవి అవ్వలేదు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, చూసారా? ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. మూడు ఎందుకు ప్రింట్ అయినాయి చూడండి, ఇందులోనూ ఈక్వల్ ఉంది, ఇందులోనూ ఈక్వల్ ఉంది, ఇందులోనూ ఈక్వల్ ఉంది. ఈక్వల్ మూడింటికి ఉంది కాబట్టి మూడు ప్రింట్ అయినాయి. అంటే ఇక్కడ ఏం చెక్ చేస్తుంది? లెస్ దెన్ అయినా సరే ఈక్వల్ అయినా సరే, గ్రేటర్ దెన్ అయినా సరే ఈక్వల్ అయినా సరే, అలాంటి సందర్భంలో వాడాల్సి వచ్చినప్పుడు ఇది వాడతాం అనమాట, అంతే కదా? అర్థమైంది మీకు అందరికీ? అంటే ఏంటంటే ఓన్లీ లెస్ దెన్ అయితే చాలు అనుకునే టైంలో లెస్ దెన్ పెడతాం, లెస్ దెన్తో పాటు ఈక్వల్ అయినా సరే మనం యూజ్ చేయాలనుకునే టైంలో ఇది వాడతాం. ఓకేనా? ఆ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ రెండింటిని అంటే ఎప్పుడు వాడాలో తెలుసుకుంటే సరిపోతుంది. రెండు పెట్టడానికి అదే రీజన్ అనమాట. అంటే లెస్ దెన్ ఈక్వల్ రెండు వాడాల్సి వచ్చినప్పుడు అది వాడతాం, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు రెండు వాడాల్సి వచ్చినప్పుడు ఇది వాడతాం. ఓకేనా? అర్థమైంది కదా అందరికీ? ఇప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ చూసాం కదా. నెక్స్ట్ చిన్నది, అంటే ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్లోనే రాస్తారు, కానీ నేను విడిగా చెప్తున్నాను ఎందుకంటే దీని మీద ఇంకొంచెం డెప్త్గా నేర్చుకోవడానికి ఉంది కాబట్టి. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్స్లోనే చెప్పేస్తారు చాలామంది, అర్థమెటిక్ ఆపరేటర్స్లోనే రాస్తాం కూడా, కానీ కొన్ని సందర్భాల్లో దీన్ని మళ్ళీ సపరేట్గా ఆపరేటర్స్ కింద కూడా మాట్లాడతారు. ఏంటది అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనమాట. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ కానీ మైనస్ మైనస్ కానీ, ఈ రెండింటిని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటారు. అర్థం ఏంటి అంటే సపోజ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాస్తే ఏమవుతుంది? ఏకి ఏలో ఎంతైతే ఉందో దానికి 1 యాడ్ అవుతుంది, అంతే కదా? 1 యాడ్ అవుతుంది. అలాగే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అని రాశాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఏలో ఎంతైతే ఉందో దానికి 1 మైనస్ అవుతుంది, అంతే కదా? సరే, ఒక చిన్న ప్రోగ్రామ్ రాసేద్దాం, డౌట్ ఏమిటి? ఏ ఈక్వల్ టు నేను 10 తీసుకున్నాను అనుకోండి సపోజ్. ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? ఏని ప్రింట్ చేస్తాను. ప్రింట్ఎఫ్
వాల్యూ ఇన్ ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఏని ప్రింట్ చేస్తాను, ఏం చేస్తుంది 10 వస్తుంది, అందరికీ తెలిసిందే కదా. చూడండి 10 వచ్చింది, అంత వాల్యూ ఇన్ ఏ ఇస్ 10, అంతేనా. ఏలో ఇప్పుడు 10 ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే అర్థం ఏంటి, ఏకి 1 యాడ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ప్రింట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది, చూడండి ఏకి 1 యాడ్ అయింది 11. ఈ 1 యాడ్ చేసే పద్ధతిని అంటే 1 పెంచడాన్ని మనకి ఒక ఆపరేటర్ తోటి పెంచారనమాట. దాన్ని ఏమంటారంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటారు. అంటే నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 రాసిన, ఏ ప్లస్ ప్లస్ రాసిన ఒకటే అనమాట. చూడండి ఇప్పుడైనా 11 వస్తుంది, కనిపిస్తుంది కదా. వాల్యూ ఇన్ ఏ ఇస్ 11, ఓకేనా. అదే నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 రాశాను అనుకోండి, ఏమవుద్ది 9 అవుతుంది, అంతేగా. చూడండి ఇప్పుడు 9 వచ్చింది. ఇది రాసిన, ఏ మైనస్ మైనస్ రాసిన అంతే. అంటే ఏమవుతుంది అంటే డిక్రిమెంట్ చేస్తుంది, ఒక వాల్యూని డిక్రిమెంట్ చేస్తుంది. అంటే 1ని తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు 10 తీసుకుంటే 9 అవుతుంది, 20 తీసుకుంటే 19 అవుతుంది. అలా 1 వాల్యూ 1ని తగ్గిస్తుంది లేదా 1ని పెంచుతుంది. ఏ ప్లస్ ప్లస్ అంటే 1 పెంచడం, ఏ మైనస్ మైనస్ అంటే 1 తగ్గించడం. వీటినే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటారు, ఓకేనా. ఏమంటాం, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అన్నమాట ఆపరేటర్స్. చూడండి ఇది నేను రన్ అవ్వకూడదు అని అనుకుంటున్నాను కాబట్టి కొటేషన్లో పెట్టేశాను. దీన్ని కామెంట్ అంటారు అనమాట, కొటేషన్ కాదు కామెంట్. ఇది సి కామెంట్ ఆర్ C++ కామెంట్ ఇదొకటి, ఓకేనా. సరిపోయిందా, ఓకే. ఇలా పెడితే సి కామెంట్ అనమాట. అంటే మొత్తం అంతా తీసేసుకుంటాం. ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు పెట్టుకోవాలంటే మళ్ళీ నేను ఆస్ట్రిక్ పెడితే ఆ ఒక్క లైన్కి మాత్రమే తీసుకుంటాం. అలా కాకుండా // పెట్టాను అనుకోండి, ఆ ఒక్క లైనే తీసుకుంటాం, ఓకేనా. ఇవన్నీ కామెంట్స్ అనమాట. సిలోను C++లో యూజ్ చేసే కామెంట్ లైన్, కామెంట్ ఇది, ఓకేనా. కామెంట్ చేయడానికి అంటే అది కంపైలరు దీన్ని వదిలేస్తుంది అనమాట, దీన్ని పట్టించుకోదు, కామెంట్లో ఉన్నదాన్ని పట్టించుకోదు అనమాట, మనకు అర్థం అవడం కోసం. కానీ ఇప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అర్థమైపోయింది కదా. ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అదేంటంటే ప్రీ ఇంక్రిమెంట్, ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్కిను పోస్ట్ ఇంక్రిమెంట్కి తేడా ఏంటి, ప్రీ ఇంక్రిమెంట్కి పోస్ట్ ఇంక్రిమెంట్కి తేడా ఏంటంటే, ప్రీ ఇంక్రిమెంట్ ఎలా యూస్ చేస్తాం అంటే ప్లస్ ప్లస్ ఆ వేరియబుల్కి ముందు ఉంటుంది, దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. అదే వేరియబుల్ తర్వాత చేస్తే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. అలాగే ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్. ప్రీ డిక్రిమెంట్ అంటే వేరియబుల్కి ముందు డిక్రిమెంట్ ఆపరేటర్ పెడతాము, సారీ. పోస్ట్ అంటే వేరియబుల్ తర్వాత డిక్రిమెంట్ ఆపరేటర్ రాస్తాము. ఏదైనా చేసే పని ఒకటే కానీ చిన్న తేడా ఉంది ఇందులో, దానికోసమే ఇలా మళ్ళీ 2 కింద దీన్ని సపరేట్ చేశారు. ఏంటి ఆ తేడా అంటే చెప్తే మీకు అర్థమవుద్దో నాకు లేదో తెలియదు, ఒకసారి చెప్తాను. చెప్పిన తర్వాత ఒక ప్రోగ్రామ్ కూడా రాద్దాము, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఏంటంటే ఇప్పుడు ఇంక్రిమెంట్, దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం కదా. పోస్ట్ ఇంక్రిమెంట్కిను ప్రీ ఇంక్రిమెంట్కి తేడా ఏంటి అంటే, చూడండి ఇక్కడ వేరియబుల్ అసైన్ అయిపోయిన తర్వాత, అంటే సపోజ్ ఇక్కడ నేను b = a అన్నాను అనుకోండి, వేరియబుల్ దానికి అసైన్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. అదే ఇక్కడ నేను b = -a అని రాస్తే వేరియబుల్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత అసైన్ అవుతుంది. చిన్న తేడా ఉంది రెండింటికిను. చూడండి ఇక్కడ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, ఇది ప్రీ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏమవుతుంది అంటే ఏలో ఉన్న వాల్యూ బీలోకి వచ్చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. దీంట్లో ఏమవుతుందంటే ఏ ఇంక్రిమెంట్ అయిన తర్వాత అది ఆ వాల్యూ బీలోకి వస్తుంది. చిన్న ప్రోగ్రామ్ రాస్తే మీకు తేడా అర్థమవుతుంది. ఏంటంటే ఇంట్ a = 5, ఓకేనా. ఏ అన్న ఎంత పెట్టాను, 5 పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏని ప్రింట్ చేస్తాను, చూడండి ఒకసారి.
ఏం జరుగుతుంది అంటే ఏని ఇంక్రిమెంట్ చేసి 2 రకాల ఇంక్రిమెంట్స్ రాస్తాను అక్కడ, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. చూడండి, ప్రీ ఇంక్రిమెంట్ %d కామా ప్లస్ ప్లస్ ఏ. అవునా? ఇప్పుడు ఎంత ప్రింట్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఎంత ప్రింట్ అయింది? 6 ప్రింట్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు నేను అదే పోస్ట్ ఇంక్రిమెంట్ రాస్తే ఏం జరుగుతుందో చూడండి. చూసారా, వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది. ఓకేనా? మీకు అర్థం అవ్వట్లేదు కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఇప్పుడు printf ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. కనిపిస్తుందా? అంటే పక్కన వచ్చేసింది కదా, మీకు తేడా తెలియట్లేనట్టుంది. ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది కదా, వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది. నేను తర్వాత మళ్ళీ ఏం పెంచలేదు కదా, వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది. కానీ ముందే అసైన్మెంట్ అయిపోయింది. అంటే ఏలో ఉన్న వాల్యూ ముందే అసైన్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యింది. అంటే ఏలో ఉన్న వాల్యూ ముందు తీసేసుకున్న తర్వాత అది ఇంక్రిమెంట్ చేసింది. చూడండి, మళ్ళీ ఏలోకి 6 వచ్చింది. కానీ ఎప్పుడు ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత దాని పని వచ్చేసుకుంది కదా. ఇదే చిన్న తేడా అనమాట ఈ రెండింటికేను. అలాగే ఇప్పుడు మైనస్ చేసిన అంటే డిక్రిమెంట్ చేసిన ఈ రెండిట్లో చిన్న తేడా అదే. అంటే మనకి ముందే ఇంక్రిమెంట్ జరిగిపోయి తర్వాత దానికి అసైన్ అవ్వాలి అంటే ఆ పని జరగాలి అని అనుకుంటే మనం ఏం చేస్తాం? ప్రీ ఇంక్రిమెంట్ వాడతాం. అసైన్ అయిపోయిన తర్వాత మనకి ఈ పని జరగాలి అంటే ఇంక్రిమెంట్ అవ్వాలి అని అనుకుంటే పోస్ట్ ఇంక్రిమెంట్ వాడతాం. అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్లో ఈ చిన్నది అంటే మ్యాక్సిమం మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అనుకునే చోట వాడతాము. మ్యాక్సిమం ఏంటంటే ఎవరైనా సరే ఈ ఏంటంటారు ఇది పోస్ట్ ఇంక్రిమెంటే వాడతారు. ప్రీ ఇంక్రిమెంట్ అవసరం ఉంటుంది కొన్ని చోట్ల, అలాంటప్పుడు మాత్రమే ఆ ప్రీ ఇంక్రిమెంట్ వాడతాం అనమాట. లేకపోతే ఆ ప్రీ ఇంక్రిమెంట్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం అవే జరుగుతారు రెండింటికైనా. కానీ చిన్న తేడా అదే. ఇంక్రిమెంట్ అయితే అసైన్మెంట్ అయిపోయిన తర్వాత అయ్యింది. తెలుసు కదా, మీకు అర్థమైంది కదా అంటే పోస్ట్ ఇంక్రిమెంట్లో. ఓకేనా? అదొక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోండి అంతే. ఆ ప్రీ ఇంక్రిమెంట్కి పోస్ట్ ఇంక్రిమెంట్కి చిన్న తేడా గుర్తులేకపోతే మనము కొన్ని చోట్ల ప్రీ ఇంక్రిమెంట్ వాడేస్తూ ఉంటాము. ఆ వాడేసినప్పుడు చూసారు కదా చిన్న వాల్యూ తేడా వచ్చింది. అలా వాల్యూ తేడా వస్తుంది, మనం ఎక్కడ తప్పు చేసామో అర్థమవుతుంది. ఓకేనా? అందుకని మీరు వాడేటప్పుడు అక్కడ ఏం జరగాలన్నది ముందు తెలుసుకుని అప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు దాన్ని యూజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాయకుండా మనకు అసలు ఏం జరగాలి, ఏంటి అక్కడ ఆ పని ఏం జరుగుతుంది అన్నది ఒకసారి ఆలోచించుకొని దాన్ని పేపర్ మీద పెట్టుకొని ప్రోగ్రామ్ రాస్తే ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట మనం చేసేటప్పుడు. అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ మనం ఏమేమి ఆపరేటర్స్ చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? అర్థమెటిక్ ఆపరేటర్స్ చెప్పాము, అసైన్మెంట్ ఆపరేటర్స్ చెప్పాను. అసైన్మెంట్లో మళ్ళీ చాలా ఉన్నాయి కదా, అవి చెప్పుకున్నాము. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ చెప్పాము, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ చెప్పాను. అండ్ లాజికల్ ఆపరేటర్స్ చెప్పలేదు కదా. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం, సారీ. ఇంకా మనకు మిగిలిపోయిన ఏమి ఉన్నాయంటే లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి అండ్ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేటర్స్తో పాటు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ రెండింటిని ఎందుకు పక్కన పెట్టారంటే లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ కొంచెం థియరీ తెలుసుకోవడానికి ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే అది థియరిటికల్గా ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రోగ్రాంలో మళ్ళీ మీకు అంతగా అనిపించకపోవచ్చు, కానీ థియరిటికల్గా ఎక్కువ ఉంటుంది. అది ఏం జరుగుతుందనేది తెలియాలి. అప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తాం, అంటే యూజ్ చేయగలుగుతాం అనమాట. అందుకని ఈ రెండు పక్కన పెట్టాను అనమాట. ఓకేనా? ఈ లాజికల్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఆ రెండు ఒకేసారి చెప్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా మనకి ఇంకా అదర్ ఆపరేటర్స్ కొన్ని మిగిలిపోయినది ఏంటి అంటే సైజ్ ఆఫ్ ఆపరేటరు, టెర్నరీ ఆపరేటర్ లేదా కండిషనల్ ఆపరేటర్ అంటారు. సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ కండిషనల్ ఆపరేటరు. ఓకేనా? సైజ్ ఆఫ్ ఆపరేటరు, కండిషనల్ ఆపరేటరు ఇవి ఉండిపోయినాయి. వీటి గురించి చెప్పుకుందాం. ఇప్పుడే చెప్పేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చూడండి, సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఇప్పుడే చెప్తాను.
సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10. అసలు అది కూడా చెప్పక్కర్లేదు, ఇంట్ ఏ తీసుకున్నాను కదా. ఇప్పుడు ప్రింట్ఎఫ్ సైజ్ ఆఫ్ ఏ ఈజ్, ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇక్కడ నేను సైజ్ ఆఫ్ ఆపరేటర్ని వాడాలి. దేని సైజు కావాలి నాకు? ఏ సైజు కావాలి. ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ చేస్తుందో చూడండి. ఏ సైజ్ అంతా 4, అంటే ఇంటిజర్కి ఎంత సైజు తీసుకుంటుంది అంటే ఏంటి ఆ సైజు అంటే మెమొరీ అలొకేట్ చేసేటప్పుడు ఎంత సైజు తీసుకుంటుంది అంటే 4. ఓకేనా. అదే ఫ్లోట్కి అనుకోండి, ఫ్లోట్కి ఎంత తీసుకుంటుంది. ఓకే, ఇది ఇక్కడ క్లోజ్ చేయగలము. నెక్స్ట్ ఫ్లోట్కి ఎంత తీసుకుంటుంది. ఓకేనా, ఫ్లోట్కి ఎంత తీసుకుంటుందో చూడండి. దానికి కూడా 4. మరి ఫ్లోట్ కాకుండా ఇంకా మనకి క్యార్ ఒకటి ఉంది కదా, క్యారెక్టర్ డేటా టైప్, దీనికి ఎంత తీసుకుంటుంది మెమొరీ 1. ఓకేనా, జస్ట్ 1. ఇది కాకుండా ఇంకా మనకి డబుల్ ఒకటి ఉంది, డబల్ DOUBLE డబల్, దీనికి ఎంత తీసుకుంటుంది సైజు అంటే మెమొరీ అంటే 8. ఓకేనా, ఇది సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటారు. అంటే దాని సైజు ఎంత సైజు మెమొరీ అలొకేట్ చేస్తుంది, ఆ మెమొరీ ఎంత తీసుకుంటుంది అని చెప్పడం కోసం సైజ్ ఆఫ్ ఆపరేటర్ వాడతాం. ఇంకా మీకు క్లారిటీగా సైజ్ ఆఫ్ గురించి కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా సైజ్ ఆఫ్ గురించి క్లారిటీగా చెప్తాను. దాని అంత కంటే ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అనేది ఇఫ్ కండిషన్ వాడాం కదా ఇందాక, ఆ ఇఫ్కి బదులు ఈ టెర్నరీ ఆపరేటర్ వాడతారనమాట. సపోజ్ టెర్నరీ ఆపరేటర్ అంటే ఏం చెప్పాను నేను, కండిషనల్ ఆపరేటర్ కదా. ఈ టెర్నరీ ఆపరేటర్కి సింటాక్స్ ఒకటి ఉంది. సింటాక్స్ అంటే అది ఎలా రాయాలి అని. దాని సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ దాని కండిషన్ రాయాలి. కండిషన్ రాసిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఓకేనా, క్వశ్చన్ మార్క్ పెట్టిన తర్వాత కండిషన్ ట్రూ అయితే రాయాల్సింది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఎక్స్ప్రెషన్ 1లో కండిషన్ ట్రూ అయితే వచ్చేది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే వచ్చేది నెక్స్ట్ కాలన్ పెట్టి ఆ కాలన్లో ఎక్స్ప్రెషన్ 2 అనమాట. అంటే ఏంటి, కండిషన్ ట్రూ అయిపోతే ఎక్స్ప్రెషన్ 1 ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2 తీసుకుంటుంది, అంటే ప్రింట్ అవ్వదు, మనం ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది. కండిషన్ 1 ఒకవేళ సక్సెస్ అయిపోయి అది సాటిస్ఫై అయితే ఎక్స్ప్రెషన్ 1 తీసుకుంటుంది, ఒకవేళ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఎక్స్ప్రెషన్ 2 తీసుకుంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇంట్ A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 20. ఓకేనా, ఇప్పుడు C అనే ఒక వేరియబుల్ని తీసుకుందాం. C. ఎప్పుడైనా మీరు వేరియబుల్ తీసుకునేటప్పుడు ఏమీ పెట్టకపోతే అందులో 0 పెట్టేసుకోండి. ఎందుకంటే మెమొరీలో మనం ఏ వేరియబుల్లో ఏమీ తీసుకోకపోతే దానికి నచ్చిన వాల్యూని దాన్ని అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. మనం ఏమీ తీసుకోకపోతే దాని ఇష్టం వచ్చిన వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఒకసారి చూపిస్తాం చూడండి. అంటే ఒక్కొక్కసారి దాని ఇష్టం వచ్చిన వాల్యూని తీసుకుంటుంది అనమాట. చూడండి ఒకసారి. ప్రింట్ఎఫ్, నేను అందులో Cలో ఏం తీసుకోలేదు కదా, %d, C. ఓకే, ఇక్కడ 0 పెట్టింది. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుందంటే మెమొరీలో దానికి నచ్చిన వాల్యూని అది స్టోర్ చేసుకుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ మనకి దాంతో గొడవ పడ్డాం అనుకోండి, మనకే ప్రాబ్లం కదా. అందుకని దాంతో గొడవ ఎందుకు, అందుకని మనం ఏం చేద్దామంటే Cలో వాల్యూ లేదు కాబట్టి Cలో 0 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే Cకి అసైన్ చేస్తాను. దేన్ని అసైన్ చేస్తాను, ఇక్కడ ఒక టెర్నరీ ఆపరేటర్ని వాడుతున్నాను. టెర్నరీ ఆపరేటర్ ఫస్ట్ కండిషన్ ఉండాలి కదా. ఏంటి ఆ కండిషన్ అంటే A అనేది B కంటే తక్కువ అయితే ఫస్ట్ సాటిస్ఫై అయితే ఫస్ట్ రాయాలి కదా, అప్పుడు A తీసుకో, సాటిస్ఫై కాకపోతే B తీసుకో. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ కండిషన్ రాసింది. A అనేది B కంటే తక్కువ అయితే A తీసుకో, దేంట్లోకి, Cలోకి. A అనేది కాకపోతే B తీసుకో, దేంట్లోకి, Cలోకి. ఓకే కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ప్రింట్ చేద్దాం, ఏమొస్తుందో చూడండి. చూడండి, %d
కామా సి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సాటిస్ఫై అయ్యింది కదా, అయిందా అవ్వలేదా? చూడండి, సాటిస్ఫై అయ్యింది కాబట్టి సిలోకి ఏం తీసుకుంది, ఏం తీసుకుంది. చూడండి 10 రిటర్న్ చేసింది. ఒకవేళ నేను ఇక్కడ మార్చాను అనుకోండి, 30 తీసుకున్నాను అనుకోండి, దీన్ని క్లోజ్ చేయలేదా, ఇప్పుడు 30 తీసుకున్నాను అనుకోండి, ఏం జరుగుతుంది, బి వస్తుంది. అర్థమైందా? చూడండి, ఏ అనేది బి కంటే తక్కువ కాదు కదా, కాదు అనేటప్పుడు ఇక్కడది తీసుకుంటుంది, బి తీసుకుంటుంది దేంట్లోకి, సిలోకి. చాలా సింపుల్ ఇది టెర్నరీ ఆపరేటర్, గుర్తుపెట్టుకోండి. సిలోకి నేను ఈ కండిషన్ని చెక్ చేశాను. ఏంటి ఆ కండిషన్ అంటే ఏ అనేది బి కంటే తక్కువ కాదా, తక్కువ అయితే వెంటనే క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్నది ఏ తీసుకో, కాకపోతే బి తీసుకో. సారీ, అర్థమైంది కదా, సింపుల్. దీన్ని టెర్నరీ ఆపరేటర్ లేదా కండిషనల్ ఆపరేటర్స్ అని అంటాం. ఇది దేనికి ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఇఫ్ కండిషన్ బదులు ఇఫ్ ఎల్స్ వాడే దాని బదులు దీన్ని వాడుకోవచ్చు అనమాట మనం. అర్థమవుతుంది కదా, గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి సంబంధించిన ఆపరేటర్స్లో కొన్ని. ఇంకా మనం మిగిలిపోయిన లాజికల్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే కదా, ఓకే. ఇంతవరకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి. దీనికి సంబంధించిన నోట్స్ నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.